Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, differently abled, dignity and dependence. భౌతిక మానసిక వైకల్యత, గౌరవము మరియు ఆధారము అనే అంశాన్ని గురించి ఇది మనం ధ్యానం చేస్తాం. తనలోంచి ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఫిజికలీ ఛాలెంజ్డ్, వికలాంగులు, దివ్యాంగులు, ఇట్లా ఏ పేరుతో మనం పిలిచినా శరీరంలోని ఏదేని అవయవము కానీ లేదో మానసిక లోపము, ఈ వైకల్యత శరీర అంగములలో ఏదైనా లేకపోవుట లేదో మానసికంగా వైకల్యం చెందుట, ఈ వైకల్యతలలోనున్న వారిని మనం ఎట్లా ప్రోత్సహించాలా? వారు దైవరాజ్య పరిపాలనలో లేదా దైవరాజ్య స్థాపనలో, దేవుని రాజ్య విస్తరణలో ఈ వికలాంగులను కూడా దేవుడు ఎట్లా వాడుకున్నాడు, వైకల్యత గల వారిని, దివ్యాంగులను దేవుడు ఎట్లా తన పరిచర్యలో వాడుకున్నాడు. దే ఆర్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో అంగవైకల్యత గలవారని, మంచివారని ఏ భేదం లేదు. ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహిమను ప్రచురించటానికి యేసునాథుని సువార్తలో అంగవైకల్యత గలవారు కూడా ఉపయోగపడినారు. వారిని స్వస్థపరచడం ద్వారా యేసుస్వామి దేవుని యొక్క శక్తిని, మహిమను ఇతరులకు ప్రకటించటానికి ఒక కారణభూతమైనారు వీరందరూ కూడా. యూసి, ఇటువంటి వారిలో ప్రథముడు మోషే మనం చూస్తాం. నిర్గమకాండంలో దేవుడు మోషేను తన పరిచర్య కొరకు పిలిచినప్పుడు కర్ర చేతుల్లో పట్టుకొని ఆ కర్రను పాముగా మార్చేటటువంటి సూచక క్రియను నువ్వు పోయి ఫరో ఎదుట, ఫరో సభలో చెయ్యాలా అని ఆయన భావించినాడు. యూసి, అప్పుడు ఏం చేసినాడు అని అంటే, మోషే దేవునికి ఇచ్చిన ప్రత్యుత్తరం ఏమిటిది అది మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మోషేను పిలుస్తున్నాడు. ఆయన రమ్మని, ఇదిగో నన్ను రమ్మని పిలిచినప్పుడు 10వ వచనంలో ఆయన హీ రెఫ్యూజెస్. ఎందుకు అనంటే, ప్రభువా, అంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పినాడు. తన డిజబిలిటీ దేవుని ఎదుట ప్రదర్శించినాడు మోషే. నేను ఇదిగో ఫలానా వైకల్యతలో ఉన్నాను, నువ్వేమో మాట్లాడమంటున్నావు, మాట్లాడేది నోరు కదా, నేనేమో నోటి మాంద్యం గలవాన్ని, నోటితోనే కదా పని, ఈ నాలుక మాంద్యం గలవాన్ని, నేను మాట్లాడేటప్పుడు తత్తరపోతే నా మాటకి ఎవడు విలువిస్తాడు అని మోషే చెప్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట మోషేతో 12వ వచనంలో, నేను నీ నోటికి తోడై, వేర్ ఎవర్ యు ఆర్ డిజేబుల్డ్, గాడ్ షెల్ బీ యువర్ ఎబిలిటీ ఇన్ యువర్ డిజబిలిటీ. యూసి, అంగవైకల్యతలో ఉన్నవారు చింతించాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. దట్ యు ఆర్ డిజేబుల్డ్, గాడ్ విల్ బికమ్ యువర్ ఎబిలిటీ ఇన్ యువర్ డిజబిలిటీ. మీ యొక్క వైకల్యతలో దేవుడు బలముగా మీకు నిలబడతాడు. మోషేతో ఇప్పుడు ఆయన చెప్పిన మాట అదే, నీ నోటికి నేను తోడుగా ఉంటాను. ఐ షల్ గైడ్ యువర్ మౌత్, నేను నీకు నోటుగా మారతాను, నువ్వు ధైర్యంగా పోయి మాట్లాడు. అయినా కూడా మోషే తన యొక్క ఆయన తన సుముఖత తెలపలేదు, ఇంకా ఆయన జడుస్తున్నాడు. అందుకని దేవుడు కోపపడి మోషే మీద కోపపడి 14వ వచనంలో ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగా మాట్లాడునని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును, నీవరితను మాటలాడి అతని నోటికి మాటలను అందింపవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుందును, మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరగును, నీవు అతనికి దేవుడు వగదువు. ఇది మోషేకి చెప్పిన. నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నీ డిజబిలిటీలో కూడా నేను నీకు తోడుకుంటాను. అయినా కూడా నువ్వు భయపడితే అదిగో నీ నోటికి తోడుగా ఈ అహరోను నేను నీకు పంపిస్తాను, నువ్వు ఏం మాట్లాడాలో అతనికి చెప్పు, అప్పుడు అతడు నీ పక్షముగా ఆయన జనులతో మాట్లాడతాడు. ఇది దేవుడిచ్చిన ధైర్యం. అంగవైకల్యత
మనల్ని మానసికంగా కృంగదీయడానికి వీళ్ళు. యూ షుడ్ నాట్ స్టాప్ విత్ యువర్ డిజబిలిటీ. యూ నీడ్ టు కీప్ మూవింగ్. మనం ఆగిపోవటానికి వీల్లేదు. నా శరీరము అంగవైకల్యతలో ఉంది, నేను ఒక అంగమును లోపించి ఉన్నానని మీరు చింతించి అక్కడే ఆగిపోకూడదు. యువర్ లైఫ్ షుడ్ నాట్ స్టాప్. ఇట్ హ్యాస్ టు కీప్ ఆన్ మూవింగ్. అండ్ హూ విల్ బీ యువర్ సపోర్టర్ ఇస్ గాడ్ షెల్ బీ యువర్ సపోర్టర్. దేవుడే మీకు బలముగా మారి మిమ్మల్ని నడిపిస్తాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి. చూసి ఇప్పుడు పుట్టు కుంటివాడినొకని పేతురు యోహానులు బాగు చేసే సంగతి మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయంలో మనకు ఆ సంగతి కనబడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఓకే, ఇతడు పుట్టుకతో కుంటివాడు. ఇతనిని కొంతమంది తీసుకొని వచ్చి, దే ఆర్ నాట్ సెట్ దట్ దే ఆర్ దేర్ రిలేటివ్స్, కొంతమంది ఆయనను తీసుకొని వచ్చి, ఈ కొంతమందికి ఈయన ఒక సంపాదన సాధనంగా మారిపోయినాడు. చాలాసార్లు మనం చూస్తే దోస్ హూ బెగ్ ఆన్ ద రోడ్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ బెగ్ ఆన్ ద రోడ్స్ ఆర్ డిజేబుల్డ్. కాలు లేనివారో, చెయ్యి లేనివారో, గుడ్డివారో, ఇట్లా ఏదో ఒక అంగము లోపించినటువంటి వారు రోడ్ల మీద భిక్షమెత్తడం మనం చూస్తాం. ఓకే, ఇది వారికి డబ్బు సంపాదన మార్గంగా ఉపయోగపడతా ఉంది. ప్రతిరోజు ఇతన్ని ఆ దేవాలయం దగ్గర తీసుకొని వస్తున్నారు, అక్కడ కూర్చోబెడుతున్నారు. మరి వారికి ఆయన డబ్బు సంపాదించే ఒక సాధనంగా మారిపోయినాడు. ఆయన కూడా నడవాలని అనిపిస్తుండవచ్చు. అయితే ఆయన అడుక్కు తినటానికి, భిక్షమెత్తటానికి, దేవాలయం వెళ్ళేవారి వచ్చేవారి దగ్గర భిక్షమెత్తటానికి ఎట్లనైనా అడుక్కోవడము అగౌరవపరమైన ఒక పరిస్థితి. అడుక్కునే వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించండి. మనం ఇట్లా చేయి జాచి ఏమన్నా అడగగలమా? మనం అప్పడగలం కానీ చేయి జాచి ఇట్లా ఒక 2 రూపాయలు ఇవ్వండి, రూపాయలు, వీ కెనాట్ డూ ఇట్. వీ కెనాట్ డూ ఇట్. అయితే అటువంటి ఒక అగౌరవమైన స్థితిలో ఈ డిజేబుల్డ్ పర్సన్ బ్రతుకుతున్నాడు. ఈ అంగవైకల్యం గల ఆయన బ్రతుకుతున్నాడు. ఆ స్థితిలో నుండి ఆయనను బయటకు తీసుకురావడానికి పేతురు యోహానులు అక్కడ నిలబడినారు. మేము నీకేమి ఇయ్యగలము, మా దగ్గర ఉన్నదే నేను మీకు ఇయ్యగలను అని చెప్తున్నాడు ఆయన. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అప్పటి వరకు దేవాలయం బయట ఉన్నవాడు ఇప్పుడు దేవుని శక్తి నొంది లేచి నిలబడి దేవాలయం లోపలికి తనకు తానుగా నడుచుకొని వెళ్ళగలిగినాడు. అండ్ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. God shall be the strength when you are weak. He shall support you when you are not able to do something. He will be your ability in your disability. అంగవైకల్యతలో ఆయనే మనకు వైకల్యత నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చి మనల్ని సమర్థవంతులనుగా చేయగలిగిన సమర్థుడు దేవుడు ఒక్కడే. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సో డు నాట్ వరీ ఇఫ్ యు ఆర్ డిజేబుల్డ్. క్రైస్తవ సంఘంగా మీరందరూ సమాజంలో ఉన్నటువంటి ఈ అంగవైకల్యతలో బాధపడుతున్నటువంటి వారిని మీరు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మీదే. పేతురు యోహానులు చేసిన పని అదే. వాట్ దే కుడ్ గివ్ టు దిస్ ఫెలో, ఏమి ఇయ్యగలిగినారు అని అంటే లేచి నడిచే సమర్థతని ఇయ్యగలిగినారు. క్రైస్తవ సంఘం కూడా ఇట్లాంటి ఒక పరిస్థితిలో ఉండాలా? మన సంఘాలలో, మన సమాజంలో మానసిక శారీరక వైకల్యత ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ ఆల్సో విత్ మెంటల్ డిజబిలిటీ.
చూసి ఇటువంటి వారిని మనం ఏదైనా చూసి జాలిపడి ఊరుకునే సంగతి కాదు మనం చేయాల్సింది. మంచి సమరయుడు ఏం చేశాడంటే చూసి జాలిపడలేదు, అయ్యో పాపం అని ఊరుకోలేదు. గాయపడిన వ్యక్తిని తీసుకొని పోయి పూటకుల్ల వాని ఇంట పెట్టి వానికి డబ్బిచ్చి, ఇంకా ఎక్కువైతే కూడా నువ్వు ఖర్చు పెట్టు పర్వాలేదు, నేను మళ్ళొచ్చినప్పుడు ఇస్తాను అని సహాయపడి వాడు బాగుపడడానికి కారకుడైనాడు. అట్లనే ఈ డిజబిలిటీతో బాధపడే వారందరూ కూడా దేవుని యొక్క పూర్ణ కృపను పొందేటట్లుగా, వారి యొక్క అసమర్థతలో సమర్థత సంపాదించేటట్లుగా క్రైస్తవ సంఘము సమాజంలో ఉన్న ఈ అంగవైకల్యతకు గురి అయినటువంటి వారి పక్షంగా మనం నిలబడగలగాల. దేవుడే వారి పక్షాన్ని నిలబడుతున్నాడు, దేవుడే వారికి బలంగా మారుతున్నాడు. అటువంటప్పుడు ఆయన బిడ్డలంగా, క్రైస్తవ సభ్యులంగా, సంఘ సభ్యులంగా, సమాజంలో సభ్యులంగా, క్రైస్తవులమే అయి ఉండక్కర్లేదు, మనం ఎవరమైనా అయి ఉండొచ్చు. మన తోటి మానవులు అంగవైకల్యతో బాధపడతా ఉంటే, మానసిక వైకల్యతతో బాధపడతా ఉంటే, ఇఫ్ యూ డోంట్ రియాక్ట్, ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషులం అనిపించుకోలేము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, పేతురు యోహాను వాళ్ళకి అతనికి డబ్బిస్తే ఆ పూటకు అతడు తింటాడు, అయిపోతుంది. కానీ అతని కాళ్ళిస్తే, నడవడానికి సమర్థతనిస్తే, ఎబిలిటీని ఇస్తే, ఆయన తన జీవితాన్ని ఆయన బ్రతికేటటువంటి సమర్థత సంపాదించుకుంటాడు. కాబట్టి పేతురు యోహానులు ఆయన కావలసిన ఈ సమర్థతని ఇచ్చినారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చాంద్రరోగి విషయంలో చేసినటువంటి పనిని మనం చూస్తాం. హీ వాజ్ ఎ మెంటలీ డిసేబుల్డ్ పర్సన్, ఏ యంగ్ బాయ్ హూ వాజ్ మెంటలీ డిసేబుల్డ్. ఇతనికి ఉన్న జబ్బు ఏమిటంటే హీ వాజ్ లూనెటిక్. అంటే చాంద్ర రోగము గలవాడు, అంటే మతిస్థిమితము కోల్పోయినటువంటి వాడు, లేకపోతే ఒక రకమైన ప్రవర్తన, అంటే ఏ బిహేవియర్ దట్ ఈస్ అన్యాచురల్, అటువంటి ప్రవర్తన గలవాడు, మతిస్థిమితము లేనటువంటి వాడు, మెంటలీ డిజేబుల్డ్ బాయ్ హీ వాజ్. ఆయన తండ్రి యేసు స్వామి దగ్గరకు వచ్చినాడు. వచ్చి ఏమడుగుతున్నాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనములో, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎట్లా బాధపడుతున్నాడు అనంటే, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వారిని బాగు చేయలేకపోయినారు. ఇది యేసు స్వామికి ఆయన తండ్రి చెప్పినటువంటి మాట. ఏం చెప్తున్నాడు ఆయన అనంటే, వాడు తరచుగా నీళ్ళల్లో పడుతున్నాడు, అగ్గిలో పడుతున్నాడు, అతని వలన మాకు చాలా భయం ఉంది, ఏమైపోతాడో ఏమో అని చాలా బాధపడుతున్నాడు అతడు. అతనికి సహాయం చెయ్యు. నేను ఆల్రెడీ నీ శిష్యుల దగ్గరికి తీసుకొని పోయినాను, అయితే వారు అతన్ని స్వస్థపరచలేకపోయినారు, ఏదో ఒక సహాయం చేయని అడిగితే యేసు స్వామి వాళ్ళతో చెప్పిన మాట ఏమిటిదనంటే, మీరు విశ్వాసం లేని మూర్ఖపు తరపు వారిలాగా ఉన్నారు. మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అక్కడున్న వారందరితో చూసి యేసు స్వామి చెప్పిన మాట, విశ్వాసం లేని మూర్ఖతరపు వారలారా, మీరు మూర్ఖులై విశ్వాసం లేకున్నారు. ఎంతకాలం నేను మీతో ఉంటానని మీరు అనుకుంటున్నారు? మీరు ఈ సమర్థతను, విశ్వాసముతో పనులను జరిగించే సమర్థతను సంపాదించుకోవాలని ఈ మానసిక వైకల్యం గల వాని దగ్గరికి పిలిపించుకొని యేసు స్వామి వానిలో ఉన్న దయ్యమును వెళ్ళగొట్టినాడు. దయ్యం అంటే మళ్ళీ దయ్యం బట్టి అట్లా కాదు, ఇది ఏమని పోల్చబడిందంటే వానిలో ఉన్న ఆ మానసిక వైకల్యత ఒక దయ్యముతో పోల్చబడింది. దానిని యేసు స్వామి వాని నుండి తీసేసినాడు. కాబట్టి అప్పటి నుంచి అతడు మంచి ప్రవర్ధనతో మెలుగుతా ఉన్నాడు. యూసీ, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దో హీ వాజ్ మెంటలీ ఛాలెంజ్డ్, ఆయన మానసిక వైకల్యం. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ మెంటలీ ఛాలెంజ్డ్. యూనో, ఈ పరిస్థితులలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరుస్తున్నాడు. దేర్ ఆర్ మెంటలీ ఛాలెంజ్డ్ ఈవెన్ ఇన్ అవర్ చర్చెస్. వారి ఎడల మనం ఎట్లాంటి శ్రద్ధ చూపిస్తున్నాము, అది వాళ్ళను మనము చాలాసార్లు ఏం చేస్తామంటే ఎగతాళికి కేంద్రంగా మారుస్తాం. వాళ్ళను వాళ్ళ వైకల్యతతో పిలవడం అది చాలా అవమానకరం.
అది అసలు వాళ్ళకి కాదు అవమానకరం, అట్లా పిలిచే మనకు అది అవమానకరం. వాళ్ళను ఒక కుంటుతో నడిచేవాడిని చూసి అరే కుంటోడా అని పిలిస్తే అది వానికి కాదు అవమానకరం. మనిషివి నీకు అన్ని సమర్థతలు ఉన్నా కూడా ఇంకొకరిని ఎగతాళిగా పిలిచి వాని వైకల్యతతో వాన్ని పేరు పెట్టి పిలిచేటంతటి దుస్సంస్కృతిలోనికి మనం పడిపోతే మనము క్రైస్తవులమన్న సంగతి కాదు కదా, అసలు మనం మనుషులమన్న సంగతే మనం మర్చిపోవాలా. చూసి అటువంటి వారి ఎడల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం, దేవుడు ఎటువంటి శ్రద్ధ చూపించినాడు వారి ఎడల. దేవుడు వారందరి ఎడల వాళ్ళనందరినీ దేవుని రాజ్య సువార్త ప్రకటనలో, దేవుని కార్యాలలో ఎట్లా దేవుడు వినియోగించినాడు, ఎంత గౌరవమైన ప్రాధాన్యతను దేవుడు వారికి ఇచ్చినాడు. అయితే మనము ఆయన పిల్లలంగా, క్రైస్తవ సంఘస్థులంగా మనము ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, వారి ఎడల ప్రేమ చూపించకపోగా వాళ్ళను అవమానకరంగా మాట్లాడుతున్నాం. కుటుంబాలలో చాలాసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య గొడవలు వచ్చినప్పుడు వాళ్ళ వైకల్యతను పెట్టి మనం తిడతాం. ఇది ఒక అవమానకరమైన స్థితి. వాళ్ళు దే విల్ ఆల్రెడీ బీ ఇన్ డిప్రెషన్. ఎందుకు అని అంటే ఈ వైకల్యత మాకుందే అని వాళ్ళు ఆల్రెడీ ఉన్న డిప్రెషన్లో నువ్వు ఇంకా వాళ్ళని మానసికంగా కృంగదీస్తున్నావు. చూసి వాళ్ళు మనం నలుగురము బాగా అన్ని కాళ్ళు చేతులు బాగుండే వాళ్ళం ఉంటే, ఒకడు మనలో కాళ్ళు చెయ్యో కన్నో ముక్కో బాగలేని వాడు ఉంటే వాడు ఆ వైకల్యతను మర్చిపోవాలా. మన సహవాసంలో మర్చిపోయి నాకేం భయము, నా స్నేహితులు ఉన్నారు, నా పొరుగువారు ఉన్నారు, నన్ను నడిపిస్తారన్న ధైర్యాన్ని మనము వారిలో కల్పించగలగాల. అప్పుడే వీ విల్ బీ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ వైకల్యత మాకు లేదు, మాకు దీని వలన సమస్య లేదు అన్న ఒక భావన వీరిలో మనం పుట్టించగలగాల. అప్పుడే ఆశీర్వాదదాయకం, అప్పుడే మనం మనుషులంగా వీ విల్ బీ సక్సెస్ఫుల్. చూసి అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఫైన్ ఫర్ పీపుల్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. మనం ఊరికి పేరు పెట్టినాం డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే వాళ్ళు ఇంకొక రకంగా సమర్థులను మనం అన్ని పెట్టినాం, కానీ అంత గౌరవాన్ని వాళ్ళకి ఇయ్యలేకపోతున్నాం మనము. యూసి ఇంకా దేర్ ఆర్ డిజేబుల్డ్ పీపుల్ బెగ్గింగ్ ఆన్ ద రోడ్స్. అటువంటి ఒక దుస్సంస్కృతి పోవాలా. వాళ్ళు కూడా గౌరవప్రదమైన జీవితాన్ని జీవించగలగాల. అప్పుడే మనమందరము దేవుని బిడ్డలంగా వీ విల్ ఆల్ బీ సక్సెస్ఫుల్. అటువంటి ఒక కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనెల్లరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. దయగల దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, షుగరు, థైరాయిడ్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీ గాయపడిన హస్తములతో ముట్టండి, పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలను ఆశీర్వదించి వారికి కావాల్సిన ఆర్థిక మేళ్లను, వనరులను దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాం. మా తండ్రి, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలను ఆశీర్వదించి వారందరికీ కావాల్సిన నెమ్మదిని మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాం. ఈ వారం అంతటి బిడ్డల పనిబాటలు, ప్రయాణములు, ఉద్యోగ ధర్మములందు తోడుగా ఉండి క్షేమమునిచ్చి మరొకసారి మేము నీ వాక్యం ధ్యానించినంత వరకు నీ కాపుదల మా ఎల్లరికి అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు త్రియేక దేవుని దేవుని ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, మీ పిల్లలకు ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమెన్.